మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో బానిసను నిద్రలేపండి అనే టాపిక్లో మనం అతీష మనకు అందించిన ఒక అద్భుతమైన సూత్రం గురించి డిస్కస్ చేసుకున్నాం. 3 కష్టాలను నేర్చుకోండి అన్నది ఆ సూత్రం. అంటే 3 కష్టాలు, అంటే 3 అవస్థలను మనం ఫేస్ చేయాలి. ఆ 3 అవస్థలు ఏమిటి అన్నది మనం చక్కగా డిస్కస్ చేసుకున్నాం కదా. దాన్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. అనుభూతి, ఆలోచన, ఆచరణ, ఈ మూడింటిలోనూ ఎరుకతో ఉండవలసి రావడమే ఆ 3 కష్టాలను అధ్యయనం చేయడం అంటే కదా. సో అతీష ఆ సూత్రం తర్వాత మనకు అందిస్తున్న సూత్రం ఏమిటి అంటే, మహాధర్మంలోని 3 అంశాలను స్వీకరించండి అని అతీష ప్రబోధిస్తున్నారు. ఈ 3 కష్టాలు అంటే పైన మనం చెప్పుకున్న ఆ ముందు సూత్రంలో మనం చెప్పుకున్న ఆ 3 అవస్థలను, ఆ కష్టాలను మనం పడగలిగి ఈ 3 అవస్థలను భరించి మనం సక్సెస్ అయితే వెంటనే ఏమవుతుంది, మన ఉనికి కేంద్రంలోనికి మనం చేరుకుంటాం. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా, అనుభూతి ఎక్కడి నుంచి వస్తుంది? ఉనికిలో నుండి వస్తుంది అని. సో ఆ ఉనికిలో నుండి అనుభూతి అనేది వస్తుంది. అనుభూతిలో నుండి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలో నుంచి ఆచరణ అనేది జరుగుతుంది కదా. సో ఆ ఉనికిలోకి, ఆ కేంద్రంలోకి మనం చేరుకుంటాం ఎప్పుడు? ఈ 3 అవస్థలను మనం క్రాస్ చేసినప్పుడు. సో మన ఉనికి మహాంతర్భాగానికి మనం చక్కగా చేరుకోగలుగుతాం. ఈ 3 అవస్థలను భరించి మనం విజయులమైనప్పుడు. వాస్తవానికి కార్యం, కర్మ అన్నది మన అస్తిత్వానికి బహుదూరంలో జరుగుతుంది. కర్మకు వెనుక ఆలోచన, ఆలోచనకు వెనుక అనుభూతి, అనుభూతికి వెనుకే దాక్కుని మన అస్తిత్వము అంటే మన ఉనికి ఉంటాయి. ఆ అస్తిత్వమే విశ్వాత్మకం. ఆ అస్తిత్వ ప్రాప్తే ధ్యానులందరికీ పరమావధి కదా. ధ్యానం చేసేది ఎందుకు? ఆ స్థితిని చేరుకోవడానికి, ఆ ఉనికిలో లీనం అవడానికే కదా. ధ్యానులందరి పరమలక్ష్యం కూడా అదే కదా. దేవుడు అని అన్నా, పరమాత్మ అని అన్నా, ఆత్మ అని అన్నా, అనాత్మ అని అన్నా, మనం ఏ పేరుతో దాన్ని పలుకుతూ ఉన్నా పరమావధి మాత్రం అదే కదా, ఆ ఉనికి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం ఈ 3 ప్రతిబంధకాలను అధిగమించి తీరాలి. మన ఉనికి కేంద్రం చుట్టూ మహాబలీయమైన ఈ 3 అవరోధాల సర్కిల్స్ చక్కగా పరివేష్టించి ఉన్నాయి. అయితే మహాధర్మంలోని 3 అంశాలను స్వీకరించండి అని అతీష చెప్తున్నారు కదా. ఎంతో ప్రాముఖ్యత ఉన్న సూత్రం అన్నమాట ఇది. ఇది వరకు వర్ణించబడిన 3 సూత్రాలు స్వర్ణ దృశ్యాలు. మన హృదయంలో వాటిని పదిలంగా దాచుకోవాలి. అవి మనల్ని చక్కగా పోషిస్తాయి, మనల్ని బలవంతులుగా తీర్చిదిద్దుతాయి, ఓ శుభ పరిణామాన్ని మనలోకి తీసుకొస్తాయి. ప్రత్యేకించి ఓషో గారి ఆశ్రమంలో సన్యాసులకు ఆ సూత్రాలు మహాభాగ్యాలు అంటారు ఓషో. ఎందుకు అంటే అక్కడున్న వాళ్ళందరూ సత్యాన్వేషులే. మనము ఏ ఆశ్రమంలో లేకపోయినా మనము సత్యాన్వేషులమే కాబట్టి మనకి కూడా ఇది వర్తిస్తుంది. మహాధర్మంలోని 3 అంశాలను స్వీకరించండి. మరి ఏమిటా మహాధర్మంలోని 3 అంశాలు అంటారా? బౌద్ధ సాంప్రదాయంలో మహనీయమైన 3 ఆశ్రయాలున్నాయి. బుద్ధం,
శరణం గచ్ఛామి. బుద్ధ పాదాలను ఆశ్రయిస్తున్నాను. బుద్ధుని శరణు కోరుతున్నాను. సంఘం శరణం గచ్ఛామి అంటే సంఘం పాదాలను ఆశ్రయిస్తున్నాను. బౌద్ధ రామాన్ని శరణు కోరుతున్నాను. ధర్మం శరణం గచ్ఛామి. ఏ మహాధర్మం బుద్ధుడిగా రూపం ధరించిందో, యావత్ మానవాళి అన్వేషించే పరమధర్మం ఏదో, ఆ మూర్తి భవించిన ధర్మాన్ని, సర్వజనహిత ధర్మాన్ని ఆశ్రయిస్తున్నాము అని. సత్యాన్వేషికి అత్యంత ఆవశ్యకాలైన అంశాలివి. పరమగురువు, పరమాశ్రయము, పరమధర్మము, ఈ 3 అన్నమాట. అంటే సత్యాన్వేషికి బాగా ఇంపార్టెంట్ అయిన అంశాలేమిటి? పరమగురువు, పరమాశ్రయము, పరమధర్మము. ఈ 3 అన్నమాట. ఇదే టావో, ఇదే లోగస్, ఇదే మహాధర్మం, ఇదే మహాన్యాయం అంటారు ఓషో. ఇప్పటికే ముక్తులై ఉన్న వారిని ఆశ్రయిస్తే తప్ప అభివృద్ధి మనలో కలగడం దాదాపుగా అసాధ్యం అని చెప్పేస్తున్నారు ఓషో. ప్రతిబంధకాలు కొన్ని కోట్లు ఉన్నాయి. మనకు వచ్చే అడ్డంకులు ఎన్నో కొన్ని కోట్లు ఉంటాయి ఆ స్థితిని చేరుకోవడానికి, ఆ ఉనికిలో లీనమవడానికి. అగాధాలు కోకొల్లులుగా ఉంటాయి. అసత్య ద్వారాలెన్నో తెరుచుకొని మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి. మరులు గొలిపి మభ్యపెడుతున్న ప్రలోభాలెన్నో ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితులలో దారి తప్పిపోవడం ఎంతో ఈజీ. దారి బాగా తెలిసి ఆ బాటలో స్వయంగా నడిచి గమ్యం చేరిన వారి సహచర్య సహాయాలను స్వీకరించి సమీకరించి సంప్రాప్తించుకోకపోతే మనం ఆ పరమపదాన్ని అందుకోవడం దాదాపుగా అసాధ్యం. సంపూర్ణంగా విశ్వసించి శరణుజొచ్చి అలాంటి ముక్తుల చెయ్యి పట్టుకొని కలిసి నడిచి వెళ్ళకపోతే మనం దారి తప్పిపోవడం ఖాయం. మనస్సు ఎన్నో ఊరించే విషయాలను కల్పిస్తుంది. అవి ఎంతగానో మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. బలీయమైన అయస్కాంతాల్లా అవి అటూ ఇటూ మనల్ని లాగుతూ ఉంటాయి. అంతకంటే మహాబలవంతమైన అయస్కాంత క్షేత్రాన్ని స్వంతం చేసుకున్న వారి క్షేత్ర పరిధిలో ఆశ్రయాన్ని సంపాదించి వారితో కలిసి చరించకపోతే ఆ పరమ గమ్యాన్ని చేరుకోవడం అసాధ్యం. శిష్యరికం చేయడం అంటే ఇదే మరి. బుద్ధం శరణం గచ్ఛామి. గురువుకు నేను సంపూర్ణంగా లొంగిపోతున్నాను అనే కదా. గురువు అంటే ఓ మహాబలీయమైన అయస్కాంత క్షేత్రం. ఆయనతో మన శరణాగతే మహాబలీయమైన రక్షణను మనకు ప్రాప్తిస్తుంది. అందుకే దాన్ని ఆశ్రయం అని అన్నారు. అక్కడే మనం క్షేమంగా ఉంటాం. అక్కడే మనం రక్షింపబడుతూ ఉంటాం. దారి తెలిసిన వారి చేతిలో మన చెయ్యి ఉంటుంది. ఎక్కడికి మనల్ని తీసుకెళ్లాలో, ఏ దారిలో మనల్ని నడిపించాలో ఆ గురువుకి బాగా తెలుసు. రెండవ అంశం ఏమవుతుంది ఇక్కడ? సంఘం. బుద్ధం శరణం గచ్ఛామి, తరువాత ఏమిటి? సంఘం శరణం గచ్ఛామి కదా. సంఘం, రెండవ అంశం సంఘం అంటే ఆశ్రయం. ప్రతి బుద్ధుడు తనదైన ఓ ఆశ్రమాన్ని ఏర్పరుస్తాడు, ఆ ఆశ్రమాన్ని నిర్మిస్తాడు. అది లేకపోతే బుద్ధుడు ఏ పని చెయ్యలేడు. సో ఆశ్రమం అంటే ఆ బుద్ధుని శక్తి విస్తరించి ఉన్న క్షేత్రం అని అర్థం. సంఘం అంటే ఆ శక్తి క్షేత్రాన్ని ఆశ్రయించి అందులోనే బుద్ధినితో సహజీవనం చేస్తున్న వారని అర్థం. సంఘం అంటే
ఆ శక్తి క్షేత్రాన్ని ఆశ్రయించి అందులోనే బుద్ధునితో సహజీవనం చేస్తున్న వారని అర్థం. సంఘం అంటే మామూలు జనబాహుళ్యాలు ఓ చోట కలిసి ఉండి ప్రాపంచిక విషయాలతో కొట్టుమిట్టాడుతూ మిథ్యాసుఖాల ప్రలోభాల్లో వెంపర్లాడుతూ జీవించే జనవాసాలకు విభిన్నంగా ఉండే ఓ ప్రత్యేక ఆకారమే అని అర్థం. ఓ బుద్ధుడు సృష్టించిన సంఘమే ప్రపంచం అనే ఎడారిలోని ఓ చిన్న సస్యక్షేత్రం లాంటిది అని అర్థం. ఆ ఆరామాల్లో జీవితం ప్రజా జీవితానికి విభిన్నంగా ప్రత్యేక రీతిలో సాగుతూ ఉంటుంది. ఆ ఆరామవాసుల అంటే ఆ ఆశ్రమంలో బుద్ధుడు సృష్టించిన ఆ సంఘంలో వారి జీవితం ప్రజా జీవితానికి చాలా డిఫరెంట్గా ప్రత్యేక రీతిలో సాగుతూ ఉంటుంది. ఆ ఆరామవాసుల దృక్పథాలు ప్రత్యేకంగా ఓ నిర్దిష్టమైన ల్యాంతో ఉంటాయి. అక్కడ జీవితానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది. ఓ చక్కని పద్ధతికి అనుగుణ్యంగా అక్కడ జీవితాలు సాగుతూ ఉంటాయి. మామూలు మనుషులకు ఆ పద్ధతి ఓ పిచ్చిలాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ పిచ్చికి ఓ పద్ధతి ఉంటుంది. అక్కడ జీవితం ఓ ప్రార్థనగా ఉంటుంది. నిరంతరం చైతన్యంతో ఉంటుంది. నిరంతర జాగృతిలోనే ఉంటుంది. పూర్తి ఎరుకతోనే, పూర్తి ధ్యాసతోనే ఆశ్రమవాసుల జీవితం జరుగుతూ ఉంటుంది. అక్కడ జీవితం యాదృచ్ఛికంగా ఏర్పడేది కాదు. ఓ నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించాలని ఏకైక దీక్షతోనే, పూనికతోనే ఆశ్రమ జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఓ నిర్దేశిత గమ్య ప్రాప్తి కోసమే ఆ జీవితం సాగుతుంది. ఎలా పడితే అలా పిచ్చిగా కొట్టుకుపోతున్న నది మీద దుంగల్లా ఆ జీవితం అస్తవ్యస్తంగా సాగనే సాగదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలు ఎరుకతో ఉండాలి, మన భావాలను మనం గమనించాలి, ఉనికి అని ఒకటి ఉంటుంది, ఆత్మ, అనాత్మ, ఇలాంటి మన భాషను మనం మాట్లాడుకునే భాషను చూసి చాలామంది కూడా వీళ్ళకి ఇదో రకమైన పిచ్చిలా ఉందే అని అనుకుంటూ ఉంటారు కదా. సో మనము కూడా ఒక రకంగా ఈ సూత్రాలని పాటిస్తూ ఒక ఉన్నతమైన అద్భుతమైన స్థితిని చేరుకోవాలని నిరంతరం కఠినంగా దీక్ష తీసుకొని సాధన చేస్తూ ఉన్నప్పుడు మనని చూసి కూడా చాలామంది వీళ్ళు నిజంగా పిచ్చివాళ్ళలాగా ఉన్నారే అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మనము కూడా ప్రజా జీవితానికి కొంచెం విభిన్నంగానే మన జీవితం ప్రస్తుతం సాగుతూ ఉంది. మన సాధన ఎక్కువవుతూ ప్రతి క్షణం క్షణం ఎరుకతో ఉన్నప్పుడు మనం ఆ ఉనికిలో ఏకమైనప్పుడు ఆ బ్రహ్మానంద స్థితిని మనం చేరుకున్నప్పుడు మనము కూడా ఈ నార్మల్గా భౌతికంలో జీవించే వారికి చాలా విభిన్నంగానే మనం జీవిస్తూ ఉంటాం కదా. సో ఎలా పడితే అలా పిచ్చిగా కొట్టుకుపోతున్న నది మీద దుంగల్లా మన జీవితం అస్తవ్యస్తంగా సాగకుండా ఉండాలి అంటే ఓ నిర్దేశిత గమ్య ప్రాప్తి కోసమే మన జీవితం సాగుతూ ఉండాలి. ఇక మూడవ అంశం ఏమిటి అంటే ధమ్మం. ధమ్మం అంటే సత్యం. బుద్ధుడు సత్యానికి 2 విధాలుగా ప్రతీకగా ఉన్నారు. సత్యాన్ని ఆయన 2 రీతులలో బహిర్గతం చేస్తున్నారు. మొదటి పద్ధతి సంతోషించడం, మాటలతో వెల్లడించడం. రెండో పద్ధతి తన అస్తిత్వంతో ఉండటం, కేవలం ఉంటూ మౌనంతోనే ప్రబోధించడం, తన ఉనికితోనే మాటలు లేకుండా భాషించడం. మాటలు ఉండని సంభాషణ ఓ శక్తి ప్రసారంగా సాగుతూ ఉంటుంది. నోటితో ఉచ్చరిస్తూ చేసే సంభాషణలు సత్యబోధలో ప్రాథమిక తరగతులు మాత్రమే. సత్యార్థిని నిర్మించడానికి అవి హెల్ప్ చేస్తాయి. సత్యార్థిని సత్యాన్ని స్వీకరించేందుకు తగిన ఉన్నతికి చేర్చేందుకు మాత్రమే అవి శిక్షణను అందించే సహాయం చేస్తాయి. గురువు
ముఖతః బోధిస్తున్న విషయాలను ప్రీతితో స్వీకరిస్తూ గ్రాహ్యం చేసుకుంటున్న, అర్థం చేసుకుంటున్న సత్యార్థి అంచెలంచెలుగా వేగంగా ఎదిగి గురువు మౌనంతో అందించే సత్యాన్ని అందుకునే సామర్థ్యాన్ని సంప్రాప్తించుకుంటారు. శక్తి ప్రసారంగా సాగే సత్యబోధ సత్యార్థిని అంటే శిష్యుణ్ణి, సత్యం కోసం అన్వేషించే శిష్యుణ్ణి అవ్యక్తంలోకే చేరుస్తాయి. గురువు నుంచి ప్రసరిస్తున్న ఆ శక్తి ప్రసారాన్ని అందుకోవడానికి సత్యార్థికి ఎంతో అచంచలమైన విశ్వాసం గురువు పట్ల ఉండాలి. గురువుతో పాటు మనం ఎక్కడికో వెళ్తున్నామని మనకి తెలుస్తూనే ఉంటుంది. కానీ ఎక్కడెక్కడికి వెళ్తున్నామో మాత్రం తెలిసే అవకాశం ఉండదు. ఏ మహత్తో గంభీరంగా ప్రాప్తిస్తోందని మనకి తెలుస్తూనే ఉంటుంది. కానీ ఆ మహత్వం ఏమిటో వర్ణించి చెప్పే భాషే మనకుండదు. దాన్ని గుర్తించే ఏ పరిజ్ఞానము మనలో ఉండదు. పదబంధాల్లో ఇరుక్కోని సత్యంలోకి మనం ప్రవేశిస్తూ ఉంటాం. బుద్ధుడు ధమ్మాన్ని అంటే సత్యాన్ని 2 విధాలుగా చెప్తున్నారు. మాటలు ఉపయోగించి ముందుగా విద్యార్థులతో మాట్లాడుతున్నారు. తర్వాత మౌనంగా ఏ మాటలు లేకుండా శక్తి ప్రసారం ద్వారా సత్యార్థులతో అంటే సత్యాన్ని అన్వేషించే శిష్యులతో సంభాషిస్తున్నారు. ఈ పరిబోధ ఇలా కొంతకాలం జరిగిన తరువాత ఓ మహా ఐక్యత, ఓ ఏకత్వం, వన్నెస్ అన్నది ఏర్పడుతుంది. ఆ ఏకత్వ ప్రాప్తి సంభవించిన తరుణంలో మాటలు ఉండవు, శక్తి ప్రసారాలు కూడా జరగవు. గురువు ఉండడు, విద్యార్థి ఉండడు, సత్యార్థులు ఉండరు. ఏకత్వం, వన్నెస్ మాత్రమే అక్కడ ఉంటుంది. బోధించినవాడు, స్వీకరించినవాడు ఇద్దరు మాయమైపోయి విలీనం చెంది కలిసిపోయి ఒక్కరే అయిపోతారు. సత్యార్థి గురువును ఓ నీడలాగా అంటిపెట్టుకునే ఏకత్వాన్ని అందుకుంటాడు. ఇద్దరిలోనూ స్వపర భేదాలు ఎంత మాత్రమూ ఉండవు. ఇద్దరికీ అవినావభావ సంబంధమే ఉంటుంది. ఇద్దరి మధ్య ఏ విభజన సాధ్యం కాదు. సత్యార్థి అభివృద్ధికి 3 స్థితులు ఇవే: విద్యార్థి, సత్యార్థి ఏకత్వ ప్రాప్తి. ఇక్కడ అతీష ఇంకో విషయం కూడా చెప్తున్నారు. నాశనం చేయకూడని 3 ధ్యానించండి అని చెప్తున్నారు. అవేంటి? బుద్ధం, సంఘం, ధమ్మం. బుద్ధం, సంఘం, ధమ్మం. నాశనం చేయకూడని ఈ 3 ధ్వంసం చేయాలనే ప్రయత్నాలనే చేస్తూ ఉండవచ్చు. సత్యాన్ని ప్రేమించేవాళ్ళు, సత్యాన్ని అన్వేషించేవాళ్ళు, జ్ఞానార్తితో తపించేవాళ్ళు ఎప్పుడూ ఈ 3 రక్షించే, కాపాడుకునే ప్రయత్నాలనే చేస్తూ తమ సర్వశక్తుల్ని, సర్వయుక్తుల్ని దానికోసమే వినియోగిస్తూ ఉంటారు. సో ఎన్నిసార్లు బుద్ధుళ్ళు అవతరించినా, ఎన్ని రూపాలతో అవతరించినా, ప్రపంచం ఎందుకిన్ని ప్రతిబంధకాలను, అవాంతరాలను వారి కోసం సృష్టిస్తోంది? బుద్ధుళ్ళు కృష్ణుడిగా, క్రీస్తుగా, అతీషగా, తిలోపాగా, సరాహాగా మరే రూపంతోనైనా అవతరించవచ్చు కదా. బుద్ధత్వం అంటే ఎరుకతోనే ఉండడమని, జాగృతితోనే మెలుకునే ఉండడమని అర్థం. ఆ ఎరుక ఎప్పుడు నిద్ర లేచినా యావత్ ప్రపంచము వెంటనే దానిపై శత్రుత్వాన్ని ప్రకటిస్తుంది. ఎందుకని ఇలాంటి వైరం? ప్రపంచం ఎప్పుడు నిద్రిస్తూనే ఉంటుంది కాబట్టే ఇలాంటి వైరం కలుగుతుంది. అరబ్బీలో ఒక సామెత ఉంది: బానిసను నిద్ర లేపకండి, తాను స్వేచ్ఛాజీవినని కలలు కంటూ ఉండొచ్చు కాబట్టి బానిసను నిద్రలేపకండి, తాను స్వతంత్రుడినని బానిస కాదని కలగంటూ ఉండవచ్చు కాబట్టి బానిసను నిద్ర లేపకండి అని అరబీలో ఒక సామెత ఉండేది. కానీ బుద్ధుడు మాత్రం ఆ బానిసను నిద్ర నుంచి లేపేయమని చెబుతారు. బానిసను నిద్ర లేపండి,
స్వతంత్రం గురించి బంగారు కలలను అతడు కంటూ ఉండవచ్చు. అయినా లేపేసి తను బానిసననే ఎరుకనే వాణ్ణి పొందనీయండి. కేవలం ఆ ఎరుక వల్లే వాడు బానిసత్వం నుంచి విముక్తి పొంది స్వతంత్రుడు కాగలుగుతాడు కాబట్టి. ప్రపంచం గాఢ నిద్రలోనే ఉంది. అందరూ స్వప్నాల్లోనే స్వారస్యం పొందుతూ ఉన్నారు. తమ కలలను అందంగా అలంకరించుకుంటున్నారు. తమ కలలను మరిన్ని రంగులతో నింపుకుంటున్నారు. ఆ రంగుల కలలతో తన్మయత్వం చెంది తాదాప్త్యాన్ని పొందుతున్నారు. ఆ ఆనందంలో వాళ్ళుంటే ఒకడు ఇంటిపైకెక్కి నిద్ర లేవండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. నిద్రిస్తున్న వాళ్ళ కలలు చెదిరిపోతూ ఉంటాయి. వాళ్లకు కోపాలొచ్చేస్తాయి. నిద్ర నుంచి లేవడం వాళ్ళకిష్టం ఉండదు. నిద్ర నుంచి లేవడం అంటే ఇక్కడ భౌతికతలో ఉండటం. సో, నిద్ర నుంచి లేస్తే ఆ కల మాయమైపోయి ఎప్పుడు ఉండే దుఃఖమే, దైన్యమే తప్ప మరేమీ మిగలవని అందరి భయం. తమ దుఃఖం వెనుకే, తమ దైన్యం వెనుకే దాగి ఉన్న ఓ బ్రహ్మానందాన్ని పొందే అవకాశం తమకు ఉందన్న ఎరుక ఇంకా వాళ్లకు కలగడం లేదు. అందువల్లే ఎప్పుడు నిద్రలో నుంచి లేచినా ఏమాత్రం స్పృహ ఎప్పుడు కలిగినా తమ దుఃఖమే, తమ దైన్యమే వాళ్లకు దర్శనమిస్తూ ఉంటుంది. అందువల్లే దేనిలోనో వాళ్ళు ఎప్పుడు మునిగిపోయే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఏదో విధంగా పొద్దుపుచ్చుతూ కాలం గడిపేయాలనుకుంటూ ఉంటారు. సో, బుద్ధుడు నేర్పేది ఏమిటంటే, ఓ స్థలాన్ని, ఓ సమయాన్ని సమాయత్తం చేసుకొని కూర్చొని అన్ని వ్యాపారాలను విసర్జించమని. ధ్యానం గురించే ఆయన బోధిస్తున్నది మరి అది. ప్రతిరోజు కనీసం ఓ గంట సమయాన్ని కేటాయించుకొని ఓ చోట నిశ్చలంగా కూర్చొని నిశ్శబ్దంలో ఏ పని చేయకుండా ఉంటూ సమస్త కార్యాలను పరిత్యజించి మనసులో జరిగే విషయాలన్నిటినీ కేవలం గమనిస్తూ ఉండడమే చెయ్యాలని బుద్ధుడు బోధిస్తున్నారు. మొదట్లో అది చాలా దుఃఖపూరితంగానే ఉంటుంది. మన అంతర్దర్శనం బాధాకరంగానే ఉంటుంది. మన లోపల ఓ చీకటి తప్ప మరేమీ కనిపించదు. ఎన్నో రోత పుట్టించే విషయాలు, ఎన్నో చీకటి కూపాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతులేని ఆవేదనే తప్ప ఏ మాత్రం ఆనందమో అందులో మనకి కనిపించదు. కానీ మనం మన పట్టుదలను వదలకుండా పట్టుదలతో ఆ ధ్యానాన్ని కొనసాగిస్తే ఆ వేదనలన్నీ మాయమైపోయే రోజు తప్పకుండా వస్తుంది. ఆ వేదనల వెనుకే ఉన్న ఆ ఆనందం మన అనుభవంలోకి చక్కగా మనకి అర్థమవుతుంది. సో, ఈరోజు నేర్చుకున్న ఈ అద్భుతమైన విషయాలన్నిటినీ చక్కగా మనసులో గుర్తుపెట్టుకుంటూ, వాటిని మర్చిపోకుండా ధ్యానంలో శోధిస్తూ, ఆచరణలో పెడుతూ మనం మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసుకుందాం మరి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.